ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురవబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో గత 2 రోజుల క్రితం ఏర్పడినట్టు అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి గత అర్ధరాత్రి అయితే అది వాయుగుండంగా మారినట్టు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పూర్తిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యం ఉత్తరాంధ్రకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరపలేని వర్షంతో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. ఇంకో పక్క చూసుకుంటే ఏదైతే గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో భూమి మొత్తం నానిపోయి ఉండడంతో విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పురాతనమైనటువంటి భారీ వృక్షాలు కూడా నేల కొరుగుతున్న పరిస్థితి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు. మరో పక్క చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే వాయుగుండం ఉందో ఈ వాయుగుండం విశాఖపట్నానికి 300 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 330 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తుంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఈ వాయుగుండం అయితే ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతున్నట్టుగా అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు రాత్రికైతే ఈ వాయుగుండం గోపాల్పూర్ దగ్గర తీరం దాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గోపాల్పూర్ దగ్గర ఉన్నటువంటి పారాదీప్ వాడరేవు సమీపంలో కూడా మధ్య ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశాలు ఉన్నట్టుగా అయితే ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించారు. దీని ప్రభావంతో వచ్చే 48 గంటలు కూడా తీవ్రమైనటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లా, అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, రాజమండ్రి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే గోదావరికి కూడా వరదలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నదులు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఏదైతే జ్ఞానాపురం, మధురవాడ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని కాలనీలు, అదేవిధంగా మద్దిలపాలెం దగ్గర ఉన్నటువంటి కొన్ని కాలనీలు కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. వాటికి ఏదైతే డ్రైనేజ్ పొంగి పొరలడంతో ఈ వరద నీరు అయితే క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా విజయనగరం, అనకాపల్లితో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రకైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. దీని ప్రభావంతో సముద్ర తీర ప్రాంతం అటు శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా భారీ ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి ముఖ్యంగా పోర్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోర్టులన్నింటినీ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. పోర్టుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, పనులు నిలుపుదల చేయాలని. ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి కెరటాలు కొన్ని మీటర్లు అయితే మీదకి వస్తున్న పరిస్థితితో పాటు సముద్రం కూడా ముందుకి దూసుకొచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోర్టులో ఉన్నటువంటి సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అవసరమైతే పనులు నిలుపుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ తుఫాను గంటకి 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టుగా అధికారులు అయితే అంచనా వేశారు. ఈ రోజు రాత్రికైతే తీరం దాటే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే దక్షిణ ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్యలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి దానివల్ల కూడా వర్షాలు ఎక్కువగా కురుస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే గత రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా పడుతున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో వృక్షాలు కూడా నేల కూలిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ సందర్భంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకి అవసరమైతే తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాలో జిల్లా కలెక్టర్లు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి దానికి తగ్గట్టు కూడా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చూడాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి దీనికి తగ్గట్టు కూడా అధికారులు అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. మరోవైపు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత కూడా ఇప్పటికే అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకుంటున్న నేపథ్యంలోనే ఏర్పాట్ల మీద కూడా ముమ్మరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా అధికారులు ఉండి ప్రజలకు అప్రమత్తం చేయాలని చెప్పి ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులు అయితే
సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కూడా అధికారులకు సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.